నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన బస్సు సర్వీసులు అందించేందుకు కృషి చేస్తామన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. డిపోలో 6 కొత్త బస్సులను ప్రారంభించిన మనోహర్, డిపో అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకు 30 లక్షల నిధులకు కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చిన మంత్రి. సంక్షేమ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మహానేత వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేస్తాం, ఎన్నటికీ పేదల పక్షాన నిలుస్తాం. డాక్టర్ వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 11 అర్జీలు. తక్షణ పరిష్కారానికి చర్యలు. విద్యుత్ అధికారులు విద్యుత్ వినియోగదారుల సమావేశం నిర్వహించాలని వినతిని సమర్పించిన పట్టణాభివృద్ధి సంఘం. ఆ గాయకుల నోట రఫీ పాట. పరవశించిన పాటల ప్రేమికులు. మధురానుభూతిని కలిగించిన రఫీ మ్యూజికల్ నైట్. తెనాలి ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు బస్ సర్వీసుల్ని అందించి తెనాలి డిపోని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి డిపోలో తెనాలి, బెంగళూరు, తెనాలి, విజయవాడ ప్రయాణికులకు సర్వీస్ను అందించే 6 బస్సులను ఆయన ప్రారంభించారు. తెనాలి డిపోకి వచ్చిన 6 కొత్త బస్సులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సర్వీస్ ని అందించాలని ఆయన చెప్పారు. అలాగే బస్ స్టేషన్ లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని అన్నారు. బెంగళూరుకి 2 కొత్త బస్సులు, విజయవాడకు 4 బస్సులు ప్రారంభించిన మంత్రి మనోహర్ ఈ నెల రోజుల లోపల మరొక కొత్త ఏసీ బస్సును బెంగళూరుకి నడిపేందుకు డిపోకి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నానని చెప్పారు. బస్టాండ్ లోపల అభివృద్ధి విషయమై 30 లక్షల రూపాయలు అవసరం అవుతాయని, ఇందుకు సంబంధించి రిపోర్ట్ను డిపో యాజమాన్యం సిద్ధం చేసిందని అన్నారు. దీనికి నిధులు వెంటనే వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. రహదారి, రోడ్ల గుంతలు పూడ్చేందుకు 30 లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా తెలిపారు. ఆర్టీసీకి రెవెన్యూ వచ్చేలా, అలాగే ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పడి 93 సంవత్సరాలు పూర్తి అయిందని, ప్రజల కోసం భద్రతతో కూడిన ప్రయాణం కోసం ఆర్టీసీలో ప్రతి ఉద్యోగి కష్టపడి పనిచేశారని, మెరుగైన సేవలు అందించారని చెప్పారు. ఇదే సందర్భంలో తెనాలి డిపోకి 6 కొత్త బస్సులు రావడం ఇదే మొదటిసారని, వీటిని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. అంతకుముందు తెనాలి ఆర్టీసీ డిపోకి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ సిబ్బంది పూలవర్షం కురిపించగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, ఆర్టీఓ కె ప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవ కుమార్, తెనాలి డిపో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్జే ప్రసాద్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎన్ అభిరామ్ నాయక్, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిబ్బంది, గ్యారేజ్ సిబ్బంది హైయర్, బస్సుల ఓనర్స్ పాల్గొన్నారు. తెనాలి ఆర్టీసీ బస్ డిపోలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రయాణికులకి సౌకర్యం ఇంకా పెంచగలుగుతాం అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. అదే రోజున నాకు డిఎం గారు, ఆర్ఎం గారు ఇద్దరు కూడా, గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, సభాపతిగా ఉన్నప్పుడు బెంగళూరుకి మనకి సర్వీసులు ఉండేవి తెనాలి నుంచి. కానీ 8 సంవత్సరాల నుంచి ఆ సర్వీసులు ఆపేశారని చెప్పారు. ఎంతోమంది యువత మన ప్రాంతం నుంచి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరక్క ఇతర రాష్ట్రాలకి, ప్రత్యేకంగా కర్ణాటకకి, బెంగళూరుకి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కనీసం సాటర్డే, సండే తిరిగి వచ్చి వాళ్ళ గ్రామాల్లో, మన తెనాలి పట్టణంలో మన కుటుంబంతో గడపడానికి ఒక సౌకర్యం కల్పించాలని 8 సంవత్సరాల క్రితం నేను ప్రారంభించింది, మధ్యలో ఆపేశారు. సో అది తక్షణమే శాంక్షన్ చేయమని నేను చైర్మన్ గారిని కోరినప్పుడు ఆయన కూడా స్పందించి మనకి బెంగళూరుకి 2 బస్ సర్వీసులు సూపర్ డీలక్స్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఈ రోజు నుంచి మనం అది ప్రారంభించుకోబోతున్నాం. రాబోయే నెల రోజుల్లోపే ఇంకొక సర్వీసు బెంగళూరుకి ఏసీ బస్సు కూడా తీసుకొచ్చేటట్టు ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.
ఇక్కడి నుంచి విజయవాడకి ప్రయాణం అతి కష్టమైన ప్రయాణం ఈ రోడ్ల వల్ల. చాలామంది పాపం ప్రతిరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్లు మరమ్మతులు కూడా ప్రారంభమయ్యాయి. కొంతవరకు మేము ఈ గుంతలు పూడ్చడానికి ఒక 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి ఇమీడియట్గా అది మొదలు పెట్టమని చెప్పాను. ఈలోపు ఈ 4 బస్సులు కూడా మనం ఈరోజు ప్రారంభించుకునేది తెనాలి నుంచి విజయవాడకి రోజుకి 6 సార్లు 6 ట్రిప్స్ వేస్తాయి ఒక బస్సు. సో దాదాపు 24 ట్రిప్పులు మనకి ఇక్కడి నుంచి ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి సౌకర్యం. ప్రయాణికుడికి ఎట్లా హక్కు ఉంటుందో అధికార యంత్రాంగానికి కూడా అదేవిధంగా హక్కులు ఉంటాయి. కానీ మనం అందరినీ ఒక మంచి భావనతోటి మర్యాదపూర్వకంగా ప్రతి ఒక్కరిని మనం ప్రోత్సహించుకుంటూ మనం చేసే కార్యక్రమాన్ని మీరు దయచేసి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు చేయండి తప్ప ఎక్కడ కూడా మన ప్రభుత్వం పైన చిన్న మచ్చ కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ విలీనం అయినాక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీ వంతు మీరు మన రెవెన్యూ పెంచేటట్టు అదేవిధంగా మన సౌకర్యాలు ఇంకా మెరుగుపరిచేటట్టు దయచేసి మీరు అందరూ కూడా కృషి చేసి విజయవంతం చేయమని, ఇంత చక్కటి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి, మన మీడియా మిత్రులకి, అధికార యంత్రాంగానికి, డిఎస్పీ గారికి, కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ఈ ప్రజల కోసం ప్రజలకు భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఏర్పడిన సంస్థ ఏపీఎస్ఆర్టీసీ. ఏపీఎస్ఆర్టీసీకి ఇప్పటికీ 93 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఏపీఎస్ఆర్టీసీ పుట్టి మరి 93 సంవత్సరాల నుంచి కూడా మీ అందరి ఆదర అవమానాలతో ఇంత ముందుగా సాగుతుందంటే మరి ముఖ్యంగా ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా మరి కష్టపడి పనిచేయబట్టి ఈ సంస్థ 93 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు పోతా ఉంది. మరి ఆర్టీసీ సంస్థ అంటే ప్రజలకు అభిమానం ఉంది. మరి అలాంటి అభిమానమైన సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిన సంక్షేమ ప్రదాత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని తెనాలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో పాల్గొన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అనే పదాలకు నిజమైన అర్థం చెప్పిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, పేదల కోసం ఆయన చూపిన బాటలోని ఎన్నటికీ పేదల పక్షాన్ని నిలుస్తామని మాజీ ఎమ్మెల్యే, నియోజక పార్టీ ఇన్ఛార్జ్ అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని తెనాలి నియోజకవర్గంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రణరం చౌక్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, ప్రజలు కట్టబెట్టిన అధికారంతో, విలువలతో, విశ్వసనీయతతో ఏ రకంగా పనిచేయాలి అనేది ఆచరణలో చేసి చూపించిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ఆర్ అని అన్నారు. పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు డాక్టర్ వైఎస్ఆర్ పాలన గొప్ప వరమని గుర్తు చేశారు. ఆయన తదనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి కన్న కలలను సాకారం చేశారని చెప్పారు. ప్రజల ఆరోగ్యం గురించి, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం జగన్మోహన్ రెడ్డి గొప్పగా పరిపాలన చేశారని సోదాహరణంగా చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమాన్ని, పేదవాడి జీవనం మెరుగుదలకు, ఆయన ఆశయాల కోసం తామంతా పనిచేస్తామన్నారు. ఎన్నటికీ పేదల పక్షాల నిలుస్తామని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో సంక్షేమానికి ప్రదాతగా పనిచేసి చనిపోయిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతోత్సవాల్ని వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాం. దాంట్లో భాగంగానే తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు, క్యాడర్ మొత్తం కలిసి వైఎస్ఆర్ గారి జయంతోత్సవాల్లో ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేయటం జరిగింది. నిజంగా మనం ఒకసారి ఆలోచిస్తే రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఈ 2 పదాలకి అర్థం చెప్పిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. ఒక రాజకీయ పార్టీకి కానీ, రాజకీయ నాయకుడికి కానీ పార్టీ ద్వారా, ప్రజలిచ్చిన అధికారం ద్వారా విలువలతో, విశ్వసనీయతతో
ఏ రకంగా పనిచేయాలా, ఆ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం, ఆ రాష్ట్రంలో ఉన్న పేదవాడి కోసం ఏ రకంగా ప్రభుత్వం పనిచేయాలని పని చేసి చూపించిన గొప్ప మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించటానికి, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమాన్ని కొనసాగించటానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడికి, మధ్యతరగతి వాడికి రాజశేఖర రెడ్డి గారు చూపించిన గొప్ప పరిపాలన, సంక్షేమ పాలన. అందుకే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆశయాల్ని, ఆయన సంక్షేమాన్ని ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు పేదవాడి ఎడల కన్న కలలని సాకారం చేసుకొచ్చాం. ప్రతి విషయంలో ఆరోగ్యం దగ్గర నుంచి వాడి జీవనోభృతి వరకు ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడికి సంక్షేమ పాలన అందించాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాల్ని, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమాన్ని, పేదవాడి ఎడల, పేదవాడి జీవనాన్ని ఎడల వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు పేదవాడి పక్షాన నిలబడిద్దని, రాబోయే రోజుల్లో కూడా నిలబడతామని ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక మాట్లాడుతూ తన సంక్షేమ పరిపాలనతో డాక్టర్ వైఎస్ఆర్ పేదల మనసుల్లో దేవుళ్ల గుడి కట్టుకున్నారని చెప్పారు. అదే బాటలో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సువర్ణ పాలన అందించి అంతకు మించిన స్థానం సంపాదించుకున్నట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజలు దేవుళ్ల భావించే వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయటం, ప్రభుత్వ ఆస్తులను కూలగొట్టడం దారుణమన్నారు. ఇకనైనా ఆ సంస్కృతిని విడనాడాలని విజ్ఞప్తి చేశారు. మన రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా 75వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఈ రోజున నాయకుడు అంటే పేద ప్రజలకి గుర్తొచ్చేది మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజల మనసుల్లో ఒక గుర్తింపు అనేది ఒక గుడిలాగా, ఒక దేవుడి గుడిలాగా సంపాదించుకున్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారి వల్ల అయింది. మాజీ సీఎంగా చేశారు. అలానే ఆయనకు తగ్గ తనయుడిలాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లో మమేకమై అనేక సంక్షేమం అనేది ఇస్తా అన్నారు, ఇచ్చి చూపించారు. అలాంటి నాయకుడిని ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని, అలానే ఈ రోజున టీడీపీ ప్రభుత్వం వచ్చింది, ఎలాంటి దౌర్భాగ్యంగా ఎలాంటి చేస్తున్నారు, శిలా పలకాలు పగలగొడుతూ అలాంటి గొప్ప నాయకుడైన మన దివంగత రాజశేఖర రెడ్డి గారి శిల్పాన్ని కూడా పగలగొడతాం దృష్టికి వచ్చింది. ఈ రోజున ఎంత దౌర్భాగ్యంగా పరిస్థితిలో ఉన్నామంటే ఒక దేవుడిలాగా కొలిసే ఆయన్ని ఈ రోజున శిలా పలకాలు అనేది. డాక్టర్ వైఎస్ఆర్ వ్యక్తిత్వం అందించిన సంక్షేమ పాలనపై పార్టీ క్లస్టర్ 1, 2 అధ్యక్షులు మద్దాలి శేషాచలం, షేక్ దుబాయ్ బాబు, మండల అధ్యక్షులు చెన్నుపైన శ్రీనివాసరావు, మన్నో ప్రభాకర్, కటారి హరీష్ మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మన రణరంగ చౌక్ దగ్గర ఉన్నటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి శివకుమార్ గారి ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. మరి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రసబండ కార్యక్రమంలో భాగంగా వెళ్తా మరి అనివార్య కారణం వల్ల అతను దుర్మరణం పాలయ్యారు. మరి ఆయన ఎక్కడున్న ఆయన ఆత్మశాంతి చేకూరాలి. అన్నాపత్నం శివకుమార్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయ అన్నాపత్నం శివకుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఎవరు మర్చిపోలేని విధంగా చేసిన సంక్షేమం కానివ్వండి, 108 కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఈరోజు కూడా ఆ పథకాలు నడుస్తున్నాయంటే వారి యొక్క ముందు ఆలోచనతో చేసిన గొప్ప ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. అది మరీ ముఖ్యంగా మైనార్టీలకు 4% రిజర్వేషన్ కానివ్వండి, పిల్లల ఫీజు రిమెన్స్మెంట్ కానివ్వండి, అలాంటి ఎన్నో గొప్ప పథకాలు తెచ్చిన వ్యక్తి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈ రణరంగ చౌక్లో ఆయన ఘనంగా మన
గౌరవ శాసనసభ్యులు ఎక్స్ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మహానుభావుడు ఆ రోజు ప్రవేశపెట్టిన ఏ పథకమైనా కానివ్వండి, ఆరోగ్యశ్రీ చూసుకుంటే అప్పుడు సెంట్రల్లో ఉన్న ఇందిరాగాంధీ సైతం 29 రాష్ట్రాల్లో ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పి, అంటే సెంట్రల్ స్థాయిలో కూడా అమలు చేయాలి అనే ఆలోచనతో ఆ రోజు పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అట్లాంటి మహానుభావుడు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన మన మాజీ శాసనసభ్యులు అన్నావతిని శివకుమార్ గారు, మన పట్టణ చైర్పర్సన్ గారు రాధిక గారికి, ఇక్కడ చేరిన వైఎస్ఆర్ కేడర్కి, వైఎస్ఆర్ నాయకులకి అందరికీ రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేయచ్చు. ఈ మహానేత పెట్టిన సంక్షేమం అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ ఏదో రూపంలో కొనసాగిస్తా గుర్తింపు తెచ్చుకున్న మహానేత. మాజీ గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక ప్రత్యేకమైన పేదల పాలిట పెన్నిది. మరి ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్లు అవల కోటయ్య, తోట రఘురాం, మొగల్ అహ్మద్, ఏతాటి అనిల్, గొడవత్తి సాయి హరేరాం, కోఆప్షన్ సభ్యులు బచ్చనపైన శ్రీనివాసరావు, పెచ్చింగ్ సుభాని, మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షుడు వంపుగళ్ల కృష్ణ, పార్టీ నేతలు దేశు శ్రీనివాసరావు, తాడివేన రమేష్, బూర్ల దుర్గాప్రసాద్, పెదలంగ వెంకటేశ్వరరావు, కాకి దేవసహాయం, షేక్ మీరావలి, కుర్రా శ్రీను, కొల్లవాసు, అత్తోట చంటి, గంపల శివనాగేశ్వరరావు, కావేటి నిర్మల, షేక్ ఫరీద్, ఎస్ సిరికృష్ణ, బొమ్ము నాగిరెడ్డి, మండ్రురాజు, గొరకపూడి బాలరాజు, న్యాయవాదులు కెఎం విల్సన్, గుంటూరు కృష్ణ, వేముల మహేష్, ఎలవర్తి సాంబశివరావు, రావి రాంబాబు, అక్కిదాసు కిరణ్, దుండి కొండారెడ్డి, దానబైన వెంకట నరసయ్య, జి మోహన్ రావు, నాగసరపు కృష్ణ, ఎన్ఆర్కే శర్మ, బ్రదర్ ఆనందన్న తదితరులు పాల్గొన్నారు. సమాజానికి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అందిస్తున్న సేవా కార్యక్రమాల నేపథ్యంలో కొత్తగా వచ్చే పాలకవర్గం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 2024-25 సంవత్సరానికి నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగిన క్లబ్ అని, ఈ క్లబ్ ద్వారా శతాబ్దానికి పైగా ప్రపంచంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం చూస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 2024-25 సంవత్సరానికి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, సమాజంలో సేవా తత్పరతను పెంపొందించే దానిలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా కొత్త విధానాలు భవిష్యత్ అవసరాల కోసం రూపొందించి వాటిని అమలు చేయాలని ఆయన అన్నారు. 300 పడకల ఆసుపత్రిగా ఉన్న తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి బ్లడ్ కొరత ఉందని తను ఇటీవల పరిశీలించినప్పుడు వెల్లడైందని చెప్పారు. ప్రస్తుతం ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రికి డొనేట్ చేయాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఇదే విధంగా ప్లాస్టిక్ నివారణకు కృషి చేయాలని ఆయన అన్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా సంక్షేమ అభివృద్ధి రంగాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, దీనిలో భాగంగా తెనాలి పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలను 100% ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్లబ్ పీడీజీ రత్నప్రభాకర్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నేతృత్వంలో 20 మందికి తోపుడు బండ్లు ఇచ్చేందుకు పథకం సిద్ధంగా ఉందని చెప్పారు. పేదలకు తమ సర్వీసును అందించే విషయంలో రోటరీ క్లబ్ చొరవ చూపాలని అన్నారు. మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. అంతకుముందు 2024-25 సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నూతన అధ్యక్షునిగా ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శిగా డి మురళీకృష్ణ, ట్రెజరర్ మెహర్ బన్సాలి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కనిగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, నల్లూరు వెంకటేశ్వరరావు, పావులూరి రాంబాబు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమాన్ని గుత్తా వెంకటరత్నం, డాక్టర్ డి రవీంద్రనాథ్, కాకుమాన్ ఉపేంద్ర, జీవి నారాయణ, బత్తుల వెంకటేశ్వరరావు ప్రభృతులు పర్యవేక్షించారు. మన దేశంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏ నగరంలో చూసినా కూడా మనం ఆ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆయన చెప్పిన ప్రభాకర్ గారు చెప్పిన ఐడియా చాలా బాగుంది. ఐ రిక్వెస్ట్ మన క్లబ్ని కొంచెం స్టడీ చేసి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కొంచెం స్టడీ చేసి
స్థానికంగా మన మున్సిపాలిటీ తోటి మీరు కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకుని అవసరమైతే ఒకరిద్దరు నిపుణులు మనం ఆహ్వానించి జనాల్ని మనం ఎట్లా ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం అనే దానిపైన ఒక అధ్యయనం మీ క్లబ్ ద్వారా ముందు మొదలైతే బాగుంటుందని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. మొన్న తెనాలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్లడ్ కొరత చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మనకి నంబర్ ఆఫ్ బెడ్స్ పెరిగినాయి. ఇదివరకున్న 200 బెడ్స్కి ఇప్పుడు 100 బెడ్స్ మనకి యాడ్ అయినాయి. 300 బెడెడ్ హాస్పిటల్కి ట్రామా సెంటర్, క్రిటికల్ కేర్ ఇవన్నీ మనం పెంచుకుంటూ పోతున్నప్పుడు మన బ్లడ్ లెవెల్స్ అక్కడ ఖచ్చితంగా మనకి స్టాక్ పొజిషన్ పెరగాలి. ఆ విధంగా లేదు. ఇప్పుడు మనం డెలివరీస్ చేస్తున్నప్పుడు ప్రతి పేషెంట్కి మనకి బ్లడ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మనకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. అందులో బాగా నేను అడిగినప్పుడు డాక్టర్లు అందరూ కూడా చెప్పారంటే గతంలో ఒక మంచి స్టాక్ పొజిషన్ ఉండేది, ఈ రోజు అంత ఉండడం లేదు. కాబట్టి మిమ్మల్ని అది కూడా కన్సిడర్ చేయమంటున్నాను. ఎందుకంటే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని ఏర్పాటు చేసి సంయుక్తంగా అందరం కలిసి చేస్తే ఒక కాలేజెస్ని, స్కూల్స్ని, అదేవిధంగా కొంతమంది ఎన్జిఓస్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుని మీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఒక షార్ట్ టర్మ్ గోల్గా అని చెప్తాను. షార్ట్ టర్మ్ గోల్గా ఒక నెల రోజులు 2 నెలలపై మీరు చేయగలిగితే మన తెనాలి ఆసుపత్రిలో మరొకసారి మనం ఆ బ్లడ్ పొజిషన్, స్టాక్ పొజిషన్ మనం ఇంకా పెంచేటట్టు మనందరం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక ఎన్జిఓగా మీరు ఎదుగుతూ ఉంటారు కాబట్టి సమాజంలో మనం ఎదుర్కొనే అనేక సమస్యల పైన మీకు కూడా అవగాహన ఉంటుంది. కేవలం ఏదో ప్రభుత్వంలో ఉన్న అధికారులకో రాజకీయ నాయకులకో కాదు. రొటేరియన్స్ జనరల్గా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా స్పందించే మనస్తత్వం మీ క్లబ్స్ ఉంటాయి, మీ మెంబర్స్ ఉంటారు. సో ప్రపంచవ్యాప్తంగా మీకు ఆ గుర్తింపు ఉంది. 100 సంవత్సరాల నుంచి మీరు దాదాపు 125 years కదా గుర్తుందా మీకు? 1905 సో 119 years. సో దాదాపు 120 సంవత్సరాల నుంచి మీరు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా మీకున్న అవగాహనతోటి నేను ప్రభాకర్ గారు అన్న మాటల్లో నేను పదే ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ సమ్మన్ విత్ ఎక్స్పీరియన్స్ కెన్ టాక్. సో దేర్ సెవెరల్ ప్రాజెక్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మీరు కొంచెం ఫాలో అయ్యి మీరు రెగ్యులర్గా మీ రోటరీ క్లబ్స్లో జరుగుతున్న యాక్టివిటీస్ మీరు ఫాలో అయ్యి ఇందాక మిత్రులు ఒకళ్ళు సోషల్ మీడియా గురించి చెప్తూ వచ్చారు. సో ఆ గ్రూప్స్లో కూడా మీరు యాక్టివ్గా ఉండి మన తెనాలికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని కొంచెం అవగాహన తెచ్చుకోగలిగితే మీరు తప్పకుండా మనం వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందడుగు వేద్దాం. ఈ స్కిల్ బిల్డింగ్లో భాగంగా మనం యువతకి ఉపాధి కల్పించేటట్టు మనం కొంచెం ఆలోచించాలి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మీ సోషల్ మీడియాను ఉపయోగించండి. రోటరీ క్లబ్ ఇతర దేశాల్లో కానివ్వండి ఎవరైనా మంచి ఆలోచనతోటి యంగ్ ఎంటర్ప్రినర్స్ని పెంచే విధంగా, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే ఆ ప్రాజెక్ట్స్ మన దేశానికి, మన రాష్ట్రానికి, మన తెనాలికి తీసుకొచ్చే విధంగా మీరు కొంచెం సహకరించి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ప్రభుత్వం నుంచి నా వంతు నేను మీకు అండగా నిలబడతాను. మీతో పాటు కలిసి నాకు ఈ ఇనాగ్రేషన్కి, ఇన్స్టాలేషన్కి కొత్త టీం కోసం ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా. ఎవరో కూడా లేదు అనకుండా ఇంకా పెద్ద కార్యక్రమాలు చేపడితే కూడా మేమందరం కూడా నలుగురిని కలుపుకొని వచ్చి ఈ వేదితో పాటు ఉంటామని చెప్పి ఈ సేవా సంస్థతో పాటు రోటరీలో అందరూ మద్దతు తెలియజేస్తున్నారు. దానికి ఎందుకని అట్లా నలుగురు మనకు చెప్తున్నారంటే మనం దగ్గర ఉన్నటువంటి అకౌంటబిలిటీ, మనం చేసే కార్యక్రమాల్లో రూపాయి ప్రజలది వృధా పోకుండా ఎవరైతే ఇచ్చారో ప్రతి రూపాయి వారికి అందేటట్టుగా మనం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా నేడు మన క్లబ్తో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి అనుకుంటున్నారు. అదేవిధంగా పోయినేడు పావులూరు రాంబాబు గారి టైంలో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోటరీలో చేరేటప్పుడు నాకు అంటూ ఏమి తెలిసేది కాదు. కానీ తర్వాత ఈ రోటరీలో నన్ను ఇన్వాల్వ్ చేసిన దగ్గర నుంచి రోటరీ అంటే ఏందో తెలిసింది. ఈ సేవ చేయడంలో ఉన్న ఆనందం నాకు అర్థమైంది. ఈరోజు రోటరీలో ఫస్ట్గా నాటకాల మీద ఉన్న అభిరుచితో రోటరీ కళా పరిషత్ ఏర్పరిచి మహమ్మద్ రఫీ
హిందీ సినీ వినీలాకాశంలో తారగా వెరసిన్నిన మధుర గాయకుడు. ఉర్దూ, తెలుగు సహా పలు భాషల్లోనూ తనదైన ప్రత్యేక తరహా గళంతో నేపథ్య గీతాలకు మహర్దశ పట్టించాడు. అంతటి మహా గాయకుడి వర్ధంతి ఈ నెల 31వ తేదీన. ఈ సందర్భంగా సంకీర్తన సంస్థ మహమ్మద్ రఫీ పాటలతో నిర్వహించిన మ్యూజికల్ నైట్ సూపర్ హిట్ అయింది. చురాలియా హై తుమ్మేరే, యాదోంకి బారాత్లో పాట, తర్వాత హమ్ కిసీసే కమ్ నహీ సినిమాలో క్యా హువా తేరా వాదా గీతం, ఒకదాని వెంట సాగిన పాటలు మలయమారుతంలా ప్రేక్షకులను తాకాయి. ఆ కళావేదికపై ఒక మహా గాయకుడి పాట నేటి గాయకుల గళంలోంచి వెలువడి అలల తరంగంపై పరవళ్లు తొక్కింది. ఆడిటోరియంలో కిక్కిరిసిన ప్రేక్షకుల హృదయాన్ని పరవశింపచేశాయి. ఇంటికి వెళ్ళినప్పటికీ ఆ పాట వెన్నాడుతున్నట్టునే ఉంది. ఆ మహాగాయకుడు పద్మశ్రీ మహమ్మద్ రఫీ. ఆయన మరణించి 54 ఏళ్లవుతున్నా ఒకప్పుడు ఆయన గొంతులోంచి జాలువారిన మధురమైన పాటలు ఇప్పటికీ పాటల ప్రేమికులను అలరిస్తూనే ఉన్నాయి. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి జరిగిన సంగీత కచేరీ ఇందుకో నిదర్శనం. పట్టణ సంగీత సంస్థ సంకీర్తన ఆధ్వర్యంలో సుహానీ శ్యామ్ రఫీ సాబ్కే యాద్మే పేరుతో నిర్వహించిన 7వ వార్షిక సంగీత కచేరీని ఆశాంతం ప్రేక్షకులు ఆస్వాదించారు. 1959 నుంచి 1974 మధ్య రఫీ గానం చేసిన హిందీ, తెలుగు సినిమాల్లోని పాటలను గాయని గాయకులు గానం చేశారు. సంకీర్తన సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కె పురుషోత్తంరావు సభా నిర్వహణ చేస్తూనే రఫీ పాటలతో కరతాళ ధ్వనులను అందుకున్నారు. వీరితో పాటు గాయని గాయకులు తెనాలికి చెందిన షేక్ బి సైదా, పొన్నూరు గాయకుడు పిఎల్ అలీఖాన్, హైదరాబాద్ నుంచి వచ్చిన షేక్ ఖాజా షాన్వాజ్, శారదా రాజా, తెనాలి గాయని ఎం మల్లిక, కె రాజేశ్వరరావు వివిధ పాటలను మధురంగా గానం చేశారు. సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రేక్షకుల్ని తాతాత్మ్యంలోకి తీసుకువెళ్లారు. విషాద గీతాల నుంచి శృంగార గీతాల వరకు, కవ్వాలి నుంచి గజల్స్, శాస్త్రీయ గీతాలను అనేకం రఫీ గానం చేశారు. వాటిలోంచి ఏర్చి కూర్చిన, 100 సాల్ పెహ్లే వంటి పలు బాలీవుడ్ పాటలు, తెలుగులో భలే తమ్ముడు సినిమాలో గోపాల బాల నిన్నే కోరి, ఆరాధనలో నేడే తెలిసింది, అక్బర్ సలీం అనార్కలిలో సిపాయి ఓ సిపాయి వంటి పాటలతో గాయని గాయకులు ప్రేక్షకులకు వీణులు విందు చేశారు. ఇజ్జత్ సినిమాలో అతి క్లిష్టమైన పహాడ్ రాగంలో రఫీ గానం చేసిన ఏ దిల్ తుమ్ లీన్ గీతాన్ని డాక్టర్ పురుషోత్తంరావు చక్కగా గానం చేసి ప్రశంసలు అందుకున్నారు. సంకీర్తన సంస్థ తరపున మేము నిర్వహిస్తున్న మహమ్మద్ రఫీ స్మృత్యంజలి కార్యక్రమం ఇది 7వ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నది. హైదరాబాద్ నుంచి ఒక 2 గాయకులు, పొన్నూరు నుంచి ఒకరు, తెనాలి నుంచి ఒక 3 అద్భుతమైన ఆర్కెస్ట్రాతో వాళ్ళతో పాటు నేను కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విశేష ప్రజాదరణ పొందింది. అద్భుతంగా చాలామంది ప్రేక్షకులు వచ్చి ఆనందిస్తూ ఉన్నారు. మహమ్మద్ రఫీ గారిని 44 సంవత్సరాల తర్వాత కూడా ఒక హిందీ పరభాష రాష్ట్రంలో మనం ఇంత గొప్పగా ఆయన స్మరించుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే ఆయన గొప్పతనాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ విషయంలో మేము రఫియన్స్ అందరం చాలా గర్విస్తున్నాం. నాతో పాటు మా సెక్రటరీ శ్రీ కె రాజేశ్వరరావు గారు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. ఆయన సహాయ సహకారాలు జరుగుతున్నాయి. తెనాలిలోని మహిళా మండలి హాలును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా మండలి హాలు నిర్వాహకురాలు డాక్టర్ ముద్దన కస్తూరిబాయి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ మహిళా మండలి హాలు ప్రభుత్వానికి ఇచ్చే అంశంపై చర్చించారు. తెనాలిలో 1964 సంవత్సరంలో నిర్మించిన మహిళా మండలి భవనం మహిళా లోకానికి అనేక సేవలను అందించింది. విజ్ఞానపరంగా మహిళల జీవన పురోభివృద్ధికి కావలసిన టైలరింగ్ వంటివి వివిధ వృత్తులకు శిక్షణ అందించిన భవనంగా పేరు గడించిన మహిళా మండలి హాల్ను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు మహిళా మండలి హాల్ను ప్రభుత్వానికి ఇచ్చే అంశంపై అంగీకారాన్ని నిర్వాహకురాలు డాక్టర్ ముద్దన కస్తూరిబాయి తెలియజేశారు. మహిళా మండలి హాల్ మరమ్మతులు నిర్వహించి మహిళలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించిన డాక్టర్ ముద్దన కస్తూరిబాయికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్కు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ ముద్దన కస్తూరిబాయి మాట్లాడుతూ మహిళా మండలి హాలు మహిళల అభ్యున్నతి కోసం వివిధ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అందించే దిశగా ప్రభుత్వం ఈ హాల్ని వినియోగించాలని ఈ సందర్భంగా డాక్టర్ కస్తూరిబాయి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, పలువురు మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. అంటే ప్రైవేట్ వ్యక్తులు చేస్తే ఇది ఏం చేస్తారు, ఈ బిల్డింగ్ ఇది కబ్జా చేస్తారేమో అని చెప్పే ఉద్దేశంతో నేను గవర్నమెంట్కే హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు న్యాయం జరుగుద్ది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే. ప్రైవేట్ వ్యక్తులు అయితే ఏం చేస్తారు అనేది మనకు భయం ఉంటుంది కదా. చాలామంది అడిగారు చేయమని, కానీ నేను చేయలేదండి. దీనిలో ఏం పెడితే బాగుంటుందని మీరు గవర్నమెంట్కి పోతారు? నేను స్కిల్ డెవలప్మెంట్ పైన పెడితే బాగుంటుంది అనుకున్నానండి. అది మిగతాది వాళ్ళ ఇష్టం, ఏది పెట్టుకున్నా స్కిల్ డెవలప్మెంట్కి అది పార్టీషన్స్ అవన్నీ చేసి అనువుగా కూడా ఉంది. కొలకలూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు రాష్ట్ర అభివృద్ధికి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొలకలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సుమారు 400 మంది విద్యార్థులకు పెన్స్, నోట్బుక్స్ తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెనాలి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు పెనుపాటి అనిల్ కుమార్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలాగే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రసాదం సురేష్, మండల పార్టీ అధ్యక్షులు చెన్నుబైన శ్రీనివాసరావు, గ్రామ పార్టీ యూత్ అధ్యక్షులు కోలంటి దాసు, కోడూరు రమేష్, ఉన్నాం లక్ష్మయ్య, సుద్దపల్లి కనకరాజు, కొలకలూరు చిన్నమోషే, మలవరపు బుల్లయ్య, అయ్యంకి కోటయ్య, సుద్దపల్లి డానియల్, ఎస్కే బాజీమేశ్రీ, అమీర్ బాషా, ఎస్కే నాగూర్, తన్నీరు శ్రీనివాసరావు, తులాబందుల లక్ష్మీ కోటేశ్వరరావు, ఎస్కే అస్గర్, ఉన్నం అఖిలేష్, నలుకుత్తు చందు, పట్టణానికి చెందిన బూర్ల దుర్గాప్రసాద్, దుబాయ్ బాబు, మద్దాలి శేషాచలం, కట్టారి హరీషు, రాజు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలను ఈరోజు కొలకలూరు గ్రామంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలను మనం ఎప్పటికీ మరవలేము. ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, రైతు రుణమాఫీలు కానీ ఎన్నో అలాంటి సంక్షేమాలు ఎన్నో తీసుకొచ్చిన మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన్ని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్లో ఉన్న 400 మంది, సుమారు 400 మంది విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులను మా శివకుమార్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం వచ్చిన శివకుమార్ గారికి, మా నాయకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు అందరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 11 మంది వివిధ సమస్యలపై అధికారులకు అర్జీలను అందజేశారు. వీటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత సూపరింటెండెంట్ వివిధ శాఖలకు అందజేశారు. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్కు 11 అర్జీలు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా విడో పెన్షన్, పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి, మరొకటి ఎలక్ట్రిసిటీకి సంబంధించి, డిఎల్పీతో పాటు సుమోటో కింద వచ్చిన అర్జీలను వాటి పరిష్కారానికి ఆయా శాఖల ఉన్నతాధికారులకు సబ్ కలెక్టర్ కార్యాలయం అందజేసింది. ఇదే సమయంలో తెనాలి పట్టణ ప్రాంత మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఒక అర్జీని సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులకు అందజేశారు. ప్రతి నెల ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమావేశం నిర్వహించేవారిని, అటువంటిది సంవత్సరం నుండి విద్యుత్ వినియోగదారుల సమావేశాన్ని నిర్వహించడం లేదని వారు అర్జీలో పేర్కొన్నారు. తక్షణమే వినియోగదారుల సమావేశాన్ని నిర్వహించి విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరినట్లు తెలిపారు. ఈ అర్జీ ఇచ్చిన వారిలో దర్శి శివకోటేశ్వరరావు, రావూరు శివశంకరరావు, అబ్దుల్ ఆరిఫ్, సోమయ్య శాస్త్రి, వాకా పేరిరెడ్డి, కె సత్యనారాయణ, పోలా సతీష్, శివరామయ్య, వై చెంపయ్య తదితరులు ఉన్నారు. పరిసర అభివృద్ధి సంస్థ తెనాలి వారు ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున మనకు చాలా కాలంగా తెనాలిలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఆనవాయితీ ఉండేది. ప్రతి నెలకి ఒకసారి కన్జ్యూమర్ గ్రీవెన్స్ సెల్లను పెట్టి
వినియోగదారుల సమస్యలు ఏమన్నా ఉంటే అవి వారు తెలుసుకొని అక్కడ ప్రతి సెక్షన్కి సంబంధించిన ఏఈస్ అంతా వచ్చేవాళ్ళు. తెనాలిలో 4 సెక్షన్లు ఉన్నాయి, D1, D2, D3, D4. వీటికి సంబంధించిన ఏఈస్ అందరూ వచ్చి వారి సమస్యలు, వినియోగదారుల సమస్యలు తెలుసుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో చూసి దాన్ని వెంటనే పరిష్కరించేవాళ్ళు. నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ వచ్చేసరికి ఆ పరిష్కారాలను చూపి చెప్పేవాళ్ళది. అయితే ఇటీవల గత 1 సంవత్సరంగా ఈ మీటింగ్లు జరగట్లేదు. కాబట్టి మేము కూడా మళ్ళీ చాలా తెనాలిలో ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేకం ఉన్నాయి. రెగ్యులర్గా కరెంటు పోవటాలు ఒకటి, అలాగే విలేజెస్లో కూడా మనకి ఏంటంటే ఇప్పుడు క్రాప్ సీజన్ స్టార్ట్ అయింది. వారు కూడా ఏంటంటే ఈ కరెంటు పోవటాల మూలంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ మూలంగా, అలాగే కరెంటు రాకపోవడం మూలంగా ఇటువంటి సమస్యలు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ కలిసి గ్రీవెన్స్ సెల్ మళ్ళీ పునరుద్ధరించి ఎక్కడెక్కడైతే రెగ్యులర్గా సమస్యలు వస్తున్నాయో ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తే కనుక వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండవచ్చు, కన్జ్యూమర్స్కి వెంటనే ఈ సమస్యను సాల్వ్ చేసే విధంగా ఎలక్ట్రికల్ గ్రీవెన్స్ సెల్ అనేది, కన్జ్యూమర్ గ్రీవెన్స్ సెల్ అనేది తిరిగి ప్రారంభించి ప్రతి నెల ఆ మీటింగ్స్ పెట్టి ఎవరికి ఇబ్బంది కూడా చూడమని. విద్యుత్ వినియోగదారుల సమావేశాన్ని ప్రతి నెల పెట్టాలి, అది చట్ట ప్రకారం పెట్టాలి. కానీ కొత్త డిఈ గారు వచ్చినాక ఓసారి ఏం పెట్టారు, ఆ తర్వాత నుంచి సుమారు 1 సంవత్సరం నుంచి పెడతలేదు. మేము అడిగినా కూడా ఏమున్నాయండి సమస్యలు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు చాలామంది రైతులు, వినియోగదారులు వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడానికి ఏఈ గారి దగ్గర ముందు తిరగాలి, మళ్ళీ డిఈ గారి ఆఫీస్కి రావాలి, మళ్ళీ సమస్యను తిరగలేక అటు ఇటు తిరగలేక వస్తున్నామండి అని చెప్పి చాలామంది వినియోగదారులు నాకు ఫోన్ చేస్తున్నారు. అదే కనుక వినియోగదారుల సమావేశం పెడితే అందరూ ఏఈ గారులు అక్కడికి వస్తారు. మనం కనుక ఆ సమావేశంలో మనం చెప్తే అక్కడ ఎంటర్ అవుతుంది బుక్లో. 3 డేస్లో దాని యొక్క సమస్య పరిష్కరిస్తారు. అది కావాలని ఇప్పుడున్న డిఈ గారు దాన్ని ఆపేశారు. దాన్ని పునరుద్ధరించమని చెప్పి మనం ఆర్డీఓ గారికి ఈ రోజున మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు అక్కడే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని పిలిచి పునరుద్ధరించవలసిందిగా ఆదేశించారు. త్వరలోనే ఈ ఎలక్ట్రికల్ కన్జ్యూమర్ ఫోరం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సాంఘిక విప్లవం తీసుకువచ్చిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ 1978లో శాసనసభకు ఎన్నికైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంచెలంచెలుగా ఉన్నత పదవులను అధిరోహిస్తూ కాంగ్రెస్ పార్టీని దిశ నిర్దేశిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన నిర్వహించి పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తిగానే కాక పేద, బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, తెనాలి మండల కన్వీనర్ మల్లవరపు ప్రసాద్, మాదాల పూర్ణచంద్రరావు, భీమా రమేష్, పి స్టీవెన్ బాబు, రాయప్ప, టి అనిల్, సత్యనారాయణ, అయ్యప్ప, ఎస్ సుబ్బారావు, కె కోటేశ్వరరావు, షేక్ నాగూర్ గోపి, బి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో ఒకరైనటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి యానివర్సరీ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. రాజశేఖర రెడ్డి గారు 1978లో శాసనసభకు ఎన్నికై అక్కడి నుంచి ఓటమి లేని, తిరుగులేని నాయకుడిగా ఎదిగి మంత్రిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నీ తెచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రంలో సాంఘిక విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వైసీపీ పార్టీ నాయకుడు కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తులోనే గెలిచాడు. తర్వాత ఆయన అలంకరించిన పదవులు ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం చాలా విలువనిచ్చింది.
అవతరించి మనం చేశాము. కాబట్టి చనిపోయే వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే. తర్వాత వాళ్ళు ఎవరెవరో పేర్లు పెట్టుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు, అది అన్నీ మనకు అనవసరము. కాబట్టి మనందరం కూడా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడవాలని మీ అందరికీ కోరుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు జగన్ పార్టీ వైఎస్ఆర్ జగన్ చాలా ఎంత ఉధృతంగా వచ్చిందో అంత ఉధృతంగా పడిపోయింది. మరి దాంట్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం, మరలా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మండల కేంద్రమైన కొల్లిపర గ్రామ ఎస్సీ కాలనీలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ పిల్లి రాధిక నేతృత్వంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కొల్లిపర గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పిల్లి రాధిక నేతృత్వంలో ఎంపీటీసీ చిలువూరు ఝాన్సీ, పిల్లి గంగాధర్రావు, పలువురు వైసీపీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బత్తుల రవికుమార్, మండు రాజు, ఉన్నం నాని, నాలాది బుజ్జుబాబు, కంచెల డానియల్, మల్లోల రమేష్, గోళ్ల రమేష్ ప్రభృతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని 23వ వార్డు, 24వ వార్డు కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఘన నివాళులర్పించారు. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలోని రాజీవ్ గృహకల్ప వద్ద గల మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి 23, 24వ వార్డు పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 24వ వార్డు కౌన్సిలర్ పెద్దలంక లావణ్య, వెంకటేశ్వరరావు, తెనాలి టౌన్ విభాగ ఉపాధ్యక్షుడు షేక్ పెద్ద సుబాని, మేకల సురేష్, కృష్ణారెడ్డి, జి సుబ్రహ్మణ్యం, 23వ వార్డు ప్రెసిడెంట్ షేక్ గౌస్, షేక్ బూబా, షేక్ యూసుఫ్, షేక్ జిలానీ, షేక్ నన్నే, షేక్ నాగురా, చెన్నయ్య, ఎస్ రఘురామిరెడ్డి, రాగిపూల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఆ రోజుల్లోనే ఇక్కడ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి సీఎం చేతుల మీదుగా మరి ఇక్కడ రాజు స్వగృహ అపార్ట్మెంట్స్ ఇవాళ 416 బ్లాకులు ఇక్కడ నిర్మించి 416 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘనతే. ఇక్కడికి రాగానే మాకు ఎమ్మడే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరి ప్రజల కోసం ఎంతో శ్రమించి మరి సంక్షేమంలో ముందుకు నడిపిస్తా మరి అనేక సంక్షేమాలు 108 కానీ, రాజు ఆరోగ్యశ్రీ కానీ, మరి ప్లీజ్ రిమెంట్స్ కానీ, మరి వాళ్ళ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప పరిపాలన అందించట్లో ముఖ్యుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక 23వ వార్డు రవీంద్రనాథ్ కాలనీలో రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ దగ్గర మన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇలా 75వ జయంతి సందర్భంగా మా యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి 5 ఏళ్ల తర్వాత కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మాలాంటి యువత ముందుకెళ్ళి జగనన్నను, శివన్నను మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి రాజశేఖర రెడ్డి మా ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారే. సమాజానికి మంచి చెయ్యాలి అన్న సంకల్పాన్ని చిన్నప్పటి నుంచి తన మనవరాళ్లకు నేర్పిన మామిడాల సీతా మహాలక్ష్మి కోరికను తీర్చే విధంగా ఆ పిల్లలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, సంస్కృతిని నేర్పుతున్నారు. తమ బామ్మ మాటను నెరవేర్చిన వారు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు సహాయాన్ని అందించే విధంగా 50,000 రూపాయలను బ్రాహ్మణ పరిషత్ ద్వారా వారికి అందజేశారు. తెనాలి నందులపేటకు చెందిన స్వర్గీయ మామిడాల సీతా మహాలక్ష్మికి 3 మనమరాళ్లు. ముగ్గురికి చదువుతో పాటు సంస్కారం, మన సంస్కృతి సంప్రదాయాలు నేర్పింది. 3 టీచర్ వృత్తిలో స్థిరపడి సమాజానికి మంచి చదువుతో భావితరాలను తీర్చిదిద్దాలని కోరింది.
ఆ బామ్మ కోరిక నెరవేరింది. 3 మనవరాళ్లు టీచర్ వృత్తిలో స్థిరపడ్డారు. వారే మామిడాల వెంకట శివ నీలిమ, మామిడాల వెంకట శివ నివేదిత, మామిడాల వెంకట శివ నిశాంతి. ఈ 3 టీచర్సు బామ్మ జ్ఞాపకార్థం 50,000 రూపాయల నగదును ఈ రోజున బ్రాహ్మణ సంఘ నాయకుల చేతుల మీదుగా ఆర్థికంగా వెనుకబడిన ఇంజనీరింగ్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మామిడాల వెంకట శివ నివేదిత మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ చదువు ఆపకూడదు అనే సంకల్పంతో బామ్మ స్ఫూర్తిగా ఆమె జ్ఞాపకార్థం ఈ స్కాలర్షిప్స్ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లక్కరాజు లక్ష్మణరావు మాట్లాడుతూ ఉన్నతమైన ఆశయాలు కలవారు ఏ పని చేస్తారో దానినే ఇతరులు అనుసరిస్తారన్నట్లుగా ఇప్పుడు నివేదిత సిస్టర్సు పేద విద్యార్థులకు విద్య నిమిత్తం ఆర్థికంగా సహాయం చేయటం సంతోషంగా ఉందని అన్నారు. కొడవటి కంటి కుమార్ మాట్లాడుతూ త్వరలోనే ఇదే స్ఫూర్తితో ల్యాప్టాప్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు పోతావజుల పురుషోత్తమ శర్మ, త్రిపురారిభట్ల దత్తాత్రేయ శాస్త్రి, పరాశరం వెంకట రామ్గోపాల్, వడ్లమాని ఉమామహేశ్వరరావు, చెన్నాప్రగడ శ్రీనివాస్, దావలూరు శ్యామ్, కొడవటి కంటి కుమార్, లక్కరాజు లక్ష్మణరావు, శ్రీమతి మామిడాల జ్ఞాన ప్రసూనాంబ, శ్రీమతి మహావాది సువర్ణ, పరాశరం లక్ష్మీ పద్మావతి, మాగంటి శాస్త్రి ప్రభృతులు పాల్గొన్నారు. శ్రేష్ఠులు దేనిని ఆచరిస్తారో మిత్రులు కూడా దాన్ని అనుసరిస్తారని ఆమె ఒక అడుగు ముందుకేసి విద్య వలన ఉండేటువంటి ప్రయోజనాలను ఆమె వృత్తిరీత్యా కూడా గ్రహించారు కనుక ఆ పేద విద్యార్థులు విద్యకు పేదరికం అడ్డుకారాదని వితరణ చేయడానికి ముందుకు రావటం, ఒక్కొక్కరికి 5,000 చొప్పున వారి నాయనమ్మ గారి అయినటువంటి సీతామహాలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి మాటకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, అది కూడా శ్రీ పురుషోత్తమ శర్మ గారితో ఉన్నటువంటి మా సభ్యులు మా బృందాన్ని మాకు సంస్థలతో పని లేదండి, మీ యొక్క విశ్వసనీయత, నిబద్ధత, నిజాయితీతో మీరు అనేక కార్యక్రమాలు చేశారు, ఒక్క రూపాయి కానీ ఒక పైసా కానీ దుర్వినియోగం అయినట్లుగా ఎక్కడా మేము వినలేదు, కాబట్టి మీ విశ్వసనీయత, నిబద్ధత, అర్హతగా మీ ద్వారా మాత్రమే ఈ కార్యక్రమం జరగాలని చెప్పి మా మీద అత్యంత విశ్వాసం ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ విద్యా దదాతి వినయం అన్నట్లుగా వారు చదువుకొని పైకొచ్చి వినయంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల విద్య వల్ల చదువుకొని సమాజం స్థాపనకు లేదా పౌర సమాజంలో ఒక గౌరవప్రదంగా బతకడానికి విద్యాధనం సర్వధనం ప్రధానం అన్నట్లుగా ఆ విద్యార్థులు గ్రహించి ఈ వితరణను ఉపయోగించుకొని మంచి పౌరులుగా తయారై మరి సోదరి నివేదిత గారి యొక్క ఆశయానికి, సీతామహాలక్ష్మి గారి ఆశయాలకు అనుగుణంగా వ్యవహరిస్తారని ఆశిస్తూ ఈ విధంగా పేద బ్రాహ్మణులకు సహాయం చేయడం అనేది ఎంతో గొప్ప విషయం అండి. ఇటువంటివి ఇంకా ముందు ఇంకా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంతటువంటి మంచి కార్యక్రమాన్ని ఈ విధంగా బ్రాహ్మణందరం కలిసి ఒక లేని వాళ్ళకి ఇచ్చి వారి యొక్క చదువులో కానీ వారి యొక్క ఉన్నతిలో కానీ భాగస్వామ్యం మాకు చాలా ఆనందంగా ఉంది. ముందు ఇటువంటి కార్యక్రమాలు వీరి యొక్క స్ఫూర్తి ఇంకా పెరగాలని, ల్యాప్టాప్స్ కూడా ఇద్దామని చెప్పేసి కూడా మనసు అనుకుంటున్నాను. నేను ముందు కూడా ఇటువంటివి ఇంకా జరుగుతాయని చెప్పేసి అందరికీ నమస్కారం అండి. బ్రాహ్మణ సేవా సమితి తరఫున నేను వాళ్ళ చేసిన ప్రోగ్రామ్స్ చాలా కూడా గమనించాను. దాని స్ఫూర్తిగా ఈరోజు నేను మా నాయనమ్మ గారి ఆర్థిక సందర్భంగా పేద బ్రాహ్మణులకి ఒక 5 కన్నా కనీసం నా వంతు ధర్మంగా నేను చేయాలనుకుంటున్నాను. అంటే విద్య అనేది ప్రతి మనిషికి ఒక ఉద్యోగం సంపాదించడమే అనే కాదు, ఒక జ్ఞానం అనేది సముపార్జన కోసం ప్రథమ మెట్టు అయి ఉంటుంది. మా నాయనమ్మ గారు కూడా అట్లాగే మాకు బాగా చదివించారు. మేము ప్రస్తుతం అందరం కూడా మంచి జగన్నాథుడి రథయాత్ర 9వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు స్థానిక శివాజీ చౌక్ నుండి ప్రారంభమవుతుందని తెనాలి ఇస్కాన్ టెంపుల్ కార్యనిర్వాహకులు తెలిపారు. ఈ రథయాత్రలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. శ్రీ జగన్నాథుని రథయాత్ర తెనాలిలో 9వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు స్థానిక శివాజీ చౌక్ నుండి బయలుదేరుతుందని నిర్వాహకులు సింహగౌడ్ దాస్, దేవేందర్ కుమార్, ఎంఎస్ ప్రసాదరావు, భార్గవ్, భరత్ తెలియజేశారు. శివాజీ చౌక్ నుండి ప్రారంభమై గాంధీ చౌక్, నెహ్రూ రోడ్, ప్రకాశం రోడ్, గంగానమ్మ గుడి, మెయిన్ రోడ్, గాంధీ చౌక్ నుండి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వరకు సాగుతుందని వారు చెప్పారు. ఈ రథయాత్రలో స్వామివారి సేవ చేసుకునేవారు ప్రసాదం, నూతన వస్త్రం, రథం డెకరేషన్, ఆభరణాలు, పుష్పాలంకరణ వంటి సేవా కార్యక్రమాలకు తగిన డొనేషన్లు ఇచ్చి శ్రీ జగన్నాథునికి సేవ చేయవచ్చునని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇస్కాన్ తెనాలి మందిరం నుంచి రేపు శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర తెనాలి పట్టణంలో జరగబోతుందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. శ్రీ జగన్నాథపురిలో జరుగుతున్నటువంటి రథయాత్ర మన తెనాలి నగరంలో స్వామివారు
వీధుల్లోకి వచ్చి మనందరి కోసం దర్శనం ఇవ్వబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈ రథయాత్రలో పాల్గొనవలసిందిగా మేము కోరుచున్నాము. ఈ రథయాత్ర శివాజీ చౌక్లో ప్రారంభమవుతుంది. శివాజీ చౌక్ నుంచి గాంధీ చౌక్, గాంధీ చౌక్ నుంచి చాకల్ చెరువు, అక్కడి నుంచి గంగనంపేట, దాని తర్వాత మళ్ళీ మెయిన్ రోడ్ నుంచి గాంధీ చౌక్, చివరికి కన్యకాపరమేశ్వర టెంపుల్లో వచ్చి అక్కడ స్వామివారి యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. రేపు సాయంత్రం 2:30 గంటల నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ ఉత్సవంలో, ఈ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా మేము కోరుచున్నాము. శాస్త్రం ఏం చెప్తుందంటే రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. ఎవరైనా ఈ రథం మీద ఊరేగుతున్నటువంటి జగన్నాథ స్వామిని దర్శించుకుంటే వాళ్ళకి పునర్జన్మ లేకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ కూడా వచ్చి వినియోగించవలసిందిగా కోరుచున్నాము. సో వచ్చిన భక్తులందరూ కూడా వీధుల్లో మనం ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. దాని తర్వాత హరినామ సంకీర్తన ఉంటుంది. మన భారతీయ భక్తులే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి మన తెనాలి నగర వీధుల్లో హరినామ సంకీర్తన చేస్తున్నారు. దాని తర్వాత జానపద డప్పులు అని చెప్పేసి చాలా ఆకర్షణీయంగా పట్టణంలోని రణరంగ్ చౌక్లో గల ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి అలాగే పేద ప్రజలకు అందించిన సేవల్ని కమిటీ సభ్యులు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక రణరంగ్ చౌక్లోని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొండవీటి సమితి కమిటీ గౌరవ అధ్యక్షులు పేరం సంజీవ్ రెడ్డి, అధ్యక్షులు ఉయ్యూరు సంజీవ్ రెడ్డి, సెక్రటరీ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, ట్రెజరర్ కామిరెడ్డి చెన్నారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉడుమల చిన్నబాలకోటిరెడ్డి, వాకా పేరురెడ్డి, భీమవరపు మాధవరెడ్డి, నల్లపు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇలా ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 75వ సంవత్సరం జయంతి వేడుకలు అంటే 34వ వార్డు కొండవీటి సేవా సమితి రెడ్లు సంఘం తరపున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ మహానాయకుడు చనిపోయి దాదాపు ఇప్పటికి 15 సంవత్సరాలు కావచ్చింది. అయినా కానీ ప్రతి పేదవాడు, ప్రతి వైఎస్ఆర్ పార్టీ వైఎస్ అభిమానులు గుండెల్లో ఇంకా ఆయన బతికే ఉన్నాడు. 75వ జయంతి రాజశేఖర రెడ్డి గారిది ఈరోజు ఈ తెనాలపట్నంలో రణరంగ చౌకు 34వ వార్డులో ఈ కార్యక్రమం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కొండవీటి సేవా సమితి మా తోడు రెడ్లు సంఘం మొత్తం నాయకులందరూ వచ్చారు. అలాగే ఈ 2009-2010 రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణకి ఆనాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న మన శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ గారు రెడ్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అట్లాగే ఆయనతో పాటు మేము కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో రెడ్లు సంఘం తరపున ఆయన గెలుపు కోసం ఎంతో కృషి చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విగ్రహం కోసం మేము పర్మిషన్ అడిగాము. ఆయన సహయోగంతో మంచి మనసుతో ఆ రోజు కొండవీటి సేవా సమితి రెడ్లు సంఘం తరపున ఈ స్థలం కేటాయించారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి. అంటే కొండవీటి సేవా సమితి తరపున ఆ రోజు డబ్బులు కమిటీ పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణ చేశారు. అట్లాగే కొత్తగా మున్సిపాల్ రణరంగ చౌకు అమరవీరులు స్థూపానికి సంబంధించి రాజశేఖర రెడ్డి పార్క్ కింద ఈ పార్క్ 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అలాగే రాజశేఖర రెడ్డి విగ్రహానికి సంబంధించి ఇప్పుడు కూడా దాదాపు 5 లక్షల రూపాయలు మా సొంత నిధులతో కొండవీటి సేవా సమితి తరపున ఇది నిర్మించాము. అంటే దీంట్లో 80% పనులు పూర్తయిపోయినాయి, ఒక 20% పనులు పెండింగ్గా ఉన్నాయి. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ గారిని కూడా కలిసి వినపత్రం ఇచ్చాము. ఆయా మహానాయకుడు కాంగ్రెస్ పార్టీ ఏదుడు అందరూ పేదలు పెన్నిదైన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఒక 20% ఉంది. కాబట్టి ఈ 20% కూడా పూర్తి చేసి ఈ తెనాలపట్నం ఎంతో సుందరంగా ఉండేట్టుగా మున్సిపాలిటీ కూడా 20 లక్షల రూపాయలు కేటాయించింది. దానికి అనుసంధానంగా ఇది చేసుకోవడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని మేము కోరాము. అట్లాగే ఆయన మంచి మనసుతో ఓకే అన్నట్టుగా రెడ్డి గారి
75వ జన్మదినోత్సవం సందర్భంగా కొండవీటి సేవా సమితి తరఫున ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, దానికి అందరం కూడా పుష్పమాలలో అలంకరించి నమస్కరించుకోవడం చేశాం. దీంట్లో తప్పేమీ లేదు, దీంట్లో ఎవరు కూడా తప్పు పట్టాల్సినటువంటి విషయం ఏమీ లేదు. ఎవరికి అభిమానం ఉన్నవాడికి వాళ్ళు నమస్కరించుకుంటారు, గౌరవించుకుంటారు. దాన్ని ఎక్కడా కూడా మనం తప్పు పట్టకూడదు. రోజు పేపర్లో చూస్తున్నాం విగ్రహాలు పడగొట్టాలు, కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, ఇదంతా కూడా దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. మన వాళ్ళు పెద్దలు చెప్తారు, హింసను పెంచుతుంది కానీ తగ్గించదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా మేమందరం పాల్గొన్నందుకు చాలా సంతోషకరం. అయితే రాజశేఖర రెడ్డి గారి అనుభవం చాలా ఎక్కువ. దానికి తోడు ఆ రోజుల్లో ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వాళ్ళంతా ఈరోజు తెరమరుగైపోయారు కనుక చాలా చింతిస్తున్నాం. ఆ పదవులు అలంకరించిన వాళ్ళంతా ఏమైపోయారు ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది కనుక దయచేసి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రమైన కొల్లిపరలో ఆయనకు ఘన నివాళిని అర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్కు ఘన నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమాభివృద్ధి అంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పాలనలోనే జరిగిందని వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మండల కేంద్రమైన కొల్లిపర్లోని ప్రధాన సెంటర్లోని మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అలాగే రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లిపరకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 75వ జయంతి సందర్భంగా ఇక్కడ సెంటర్లో రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ మన ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ గారు వచ్చారు. అందరూ గ్యాదర్ అయ్యారు. పార్టీ ఓడిపోయినా కానీ అందరూ గ్యాదర్ అయ్యి ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా మళ్ళీ అందరం గ్యాదర్ అవ్వాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకి రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మళ్ళీ ఈ 75 సంవత్సరాల ఆయన వయసు మళ్ళీ మనం తొందరలోనే మనం ప్రభుత్వం వల్ల వచ్చింది. ఎవరు కార్యకర్తలు ఎవరు నిరాశపడొద్దు, నిస్పృహపడొద్దు. భవిష్యత్తు రేపు మందే. ఇలాగే మనం ఐక్యతగా అందరూ కూడా ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా ఉంటేనే మనం పోరాడగలం. అందరూ ఐక్యతతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తి కోరుకుంటాం. తెనాలిలోని యువ క్రికెట్ అకాడమీకి చెందిన క్రీడాకారులు ఇటీవల తమిళనాడులో T20 మ్యాచ్లో ఆడి విజయం సాధించిన దాని పట్ల అకాడమీ సంతోషం వ్యక్తం చేసింది. ఆదివారం రాత్రి 7 క్రీడాకారులు తెనాలి రైల్వే స్టేషన్ చేరుకోగానే అభిమానులు సంతోషంతో సందడి చేశారు. ఇటీవల తమిళనాడులో T20 మ్యాచ్లో యువ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు 7 రోహిత్, తావేష్, జేడిన్, ప్రదీప్, భాను, ప్రణయ్, సఫియాన్లు క్రికెట్ పోటీలో విజయం సాధించారని, వీరు ఇండో-నేపాల్ 5-720 సిరీస్లో సౌత్ జోన్ ఇండియా అండర్-20 విభాగం జట్టుకు ఎంపికవటం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్, ఇన్ఛార్జ్ వినోద్ ప్రభృతులు అభినందించారు. చెన్నైలో జరిగినటువంటి అండర్-12 మరి మ్యాచెస్కి, స్టేట్ లెవెల్ మ్యాచెస్కి మరి పాండిచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరి ఈ భాగాల్లో జరిగిన మ్యాచ్లకి మరి యువ క్రికెట్ అకాడమీ టీము అసోసియేషన్ నుంచి మరి స్టేట్ లెవెల్ మ్యాచెస్కి పిల్లలు వెళ్ళడం జరిగింది. మరి ఈ మ్యాచెస్లో మరి చాలా చక్కగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా మరి అదేవిధంగా బెస్ట్ కీపర్ గాను, అదేవిధంగా బెస్ట్ బౌలర్ గాను మరి 3 ప్లేసెస్ మనకే రావడం జరిగింది. దాంతోపాటు ఒక 3 మెంబర్స్ బెస్ట్ 50గా మరి టోర్నమెంట్లో హైయెస్ట్ స్కోర్తో మరి భాను, అదేవిధంగా ఓవరాల్గా 6 to 7 మెంబర్స్ మరి రేపు అక్టోబర్లో జరగబోయేటువంటి ఇండో-నేపాల్ మ్యాచెస్కి సౌత్ ఇండియా టీం తరఫు నుంచి మరి మా అకాడమీ పిల్లలు సెలెక్ట్ అవ్వడం, మరి ప్లేయింగ్ 15లో ఆ పిల్లలు రేపటి రోజు మంచి భవిష్యత్తు ఉండిద్దని, అదేవిధంగా మా ప్లేయర్ జూనియర్ కేటగిరీలో అండర్-9లో మరి నిహాల్, అదేవిధంగా బెస్ట్ లెఫ్ట్ ఆల్రౌండర్గా మరి ప్రదీప్ అండ్ సూఫియాను ఆల్రౌండర్స్గా మరి దీంట్లో సెలెక్ట్ అవ్వడం, అదేవిధంగా బెస్ట్ స్పిన్ బౌలర్గా కూడా ప్రణవ్ మా దాని నుంచి సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారణం. దానికి అనుగుణంగా మరి ఈరోజు మరి యువ క్రికెట్ అకాడమీ పేరెంట్స్ కానివ్వండి, మా
ముందుగా చాలా ఆనందంగా ఉంది. మన తెనాలి పట్టణం నుంచి స్టూడెంట్స్ అందరూ తెనాలి నుంచి చెన్నై వెళ్ళి అక్కడ మ్యాచెస్ ఆడి బాగా పర్ఫామ్ చేసి అలానే అండర్-12 కేటగిరీలో ఇండో నేపాల్ క్రికెట్ సిరీస్కి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప కారణం. అలానే ఇది మన తెనాలికి ఎంతో ప్రాముఖ్యతని వహిస్తుంది. అలానే ఈ పిల్లలందరూ రానున్న రోజుల్లో కూడా ఎంతో బాగా ఆడి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారంటే ఈ పిల్లలందరి వాళ్ళ సపోర్ట్ అవ్వచ్చు. దీనికి బ్యాక్ బోన్గా ఉంది ఎవరంటే వాళ్ళ కోచెస్, అలానే వాళ్ళ పేరెంట్స్. సో ముందుగా యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ గారికి అలానే వినోద్ గారికి కృతజ్ఞత. ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు, ఎంత విశ్వసనీయతతో బ్రతికామన్నదే ముఖ్యమని దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనేవారని దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని దుగ్గిరాల ఎంపీపీ అన్నారు. దుగ్గిరాల రైలుపేటలో దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి డివిఆర్ దంపతుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు బాధ్యతలు స్వీకరించి తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని ఆ కష్టాలనే సంక్షేమ పథకాలుగా రూపుదిద్ది ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుని ప్రజల గుండె చప్పుడు అయ్యారన్నారు. ఆరోగ్యశ్రీ, 108 వాహనాలు, రైతు రుణమాఫీ, 0 వడ్డీకి రుణాలు, రైతులకు ఉచిత కరెంట్, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, ₹2కే కిలో బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ తీసుకొచ్చిన అద్భుతమైన పథకాలు చాలా ఉన్నాయని, డ్వాక్రా రుణాల మాఫీ, 0 వడ్డీ రుణాలు వంటివి అమలు చేశారని, చరిత్రలో మహానేతగా చిరస్థాయిగా నిలిచిపోయారని దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రోజు మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి నాయకులకు కూడా నమస్కారాలు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజుని రైతు దినోత్సవంగా కూడా జరుపుకుంటాము. మాట తప్పను మడము తిప్పము అనే గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జలయజ్ఞంతో అపర భగీరథుడిగా పేరుగాంచారు. మరి ఆరోగ్యశ్రీ, 108 వాహనాలు అనే పథకంతో మరి ఎంతో మంది పేదలకు అండగా నిలబడ్డారు. మొట్టమొదటిసారి రైతులకు రుణమాఫీ చేసి ఎంతో మంది రైతులకు ఆదుకున్నారు. మరి ఈరోజు ఉన్నత చదువులు చదువుకోవడానికి మరి పిల్లలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి 75వ జయంతి శుభాకాంక్షలు తెలియపడుతూ ప్రజలందరికీ, అట్లాగే రాజశేఖర రెడ్డి గారి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. పేదలకు అందుబాటులో ఉంది పరిపాలన. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన పేదలకు అందుబాటులో ఉండేది. ఆరోగ్యశ్రీ కానీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన బస్సు సర్వీసులు అందించేందుకు కృషి చేస్తామన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. డిపోలో 6 కొత్త బస్సులను ప్రారంభించిన మనోహర్. డిపో అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకు 30 లక్షల నిధులకు కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చిన మంత్రి. సంక్షేమ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మహానేత వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేస్తాం, ఎన్నటికీ పేదల పక్షాన నిలుస్తాం. డాక్టర్ వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 11 అర్జీలు. తక్షణ పరిష్కారానికి చర్యలు. విద్యుత్ అధికారులు విద్యుత్ వినియోగదారుల సమావేశం నిర్వహించాలని వినతిని సమర్పించిన పట్టణాభివృద్ధి సంఘం. ఆ గాయకుల నోట రఫీ పాట. పరవశించిన పాటల ప్రేమికులు. మధురానుభూతిని కలిగించిన రఫీ మ్యూజికల్ నైట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.